గణపతి ముని విరచిత ఉమాసహస్రం చెప్పుకుంటున్నాము. అందులో ప్రథమ శతకంలో చతుర్థ స్తబకం. ఇందులో కుండలిని విద్య అంటే మధ్య ప్రాచీనులు దీన్ని కుండలినిగా చెప్పేవారు అని ఇందులో గణపతి ముని చెప్పడం ద్వారా మనకు తెలుస్తుంది. అమ్మ శక్తి మనలో ఎలా మన శరీరంలో పనిచేస్తూ ఉంటుంది అనేది చాలా స్పష్టంగా గత 13 శ్లోకాల్లో తెలియజేసేవారు. ఆ శక్తిని గుర్తించిన వారికి బలం ఇస్తుంది అమ్మ. గుర్తించని వారు అహంకారంలో ఉండి లౌకికమైనటువంటి ఈ సుఖ భోగాలకే ఉంటూ ఇంతవరకే వీళ్ళ యొక్క జీవనం ఉంటుంది అనేటువంటిది మనకి ఇంతవరకు తెలియచేయడం జరిగింది. ఇవాళ 14వ శ్లోకం నుంచి చూస్తున్నాం. వ్యక్తిత్వార్పక దేహే నిమ్నే కుల్యేవ జనిమతాం మాతః ప్రవహత్యనారతం తే శక్తిశ్చిత్రాణి దేవి తన్వానా. దయచేసి రాగం మీద ఎవరు అవగాహన పెట్టుకోవద్దు. ఇది కూడా మనం చివరిలో చెప్పుకుంటాం. ఆర్యావర్తాందే దాని గురించి. అయితే వ్యక్తిత్వార్పక దేహే నిమ్నే కుల్యా ఇవ జనిమతాం మాతః ప్రవహతి అనారతం తే శక్తి చిత్రాణి దేవి తన్వానా. అంటే సర్వ ప్రాణి జనని, అన్ని ప్రాణులకు అమ్మ అయినటువంటి దేవి వ్యక్తిత్వము, ప్రత్యేక అస్తిత్వ భావన కరగిన దేహమునందు అనగా అంటే శక్తి విలాసమునకు ఉపాధి అయినటువంటి ఈ శరీరమునందు నీ శక్తి పల్లవమునందు కాలువవలే అద్భుతములను కావించుచు నిరంతరము ప్రవహించుచున్నది. చూసారంటే కరిగినటువంటి ఈ దేహం అంటే ఇది కరగని దేహం అనుకోండి. ఎందుకంటే ఈ దేహంలో ఈ శక్తి ప్రవాహం ఇలాగా జరుగుతూ, పైగా ఇది ఎంతలా చెప్తున్నారండి. ఇంతకుముందు మనం చెప్పుకున్న దాంట్లో చెప్పుకున్నాం. మూలాధార నుంచి ముందు ప్రవేశం ద్వారా ముందు నుంచి చాలా వేగంగా పైకి వెళ్ళిపోతుంది శక్తి. శిరస్సు దగ్గరికి వెళ్ళేటప్పుడు అని కూడా చెప్పుకున్నాం, పైనుంచి కిందకి వచ్చాక. రైట్. అదే ఇక్కడ ఇంకా మళ్ళీ ఇక్కడ తెలియచేస్తున్నారు. ఇక్కడ పైనుంచి రావడం కూడా శరీరం పల్లవం అంటే పల్లంగా ఉన్న చోటికి ఎంతలాగా ప్రవాహం వెళ్తుందో అలాగా నీ శక్తి ప్రవాహం ఉంటుంది కదా అని. ఇందులో ప్రత్యేక అస్తిత్వ భావనను సమర్పించినచో అంటే ఇది ప్రత్యేకంగా మనలో ఇలా జరుగుతోంది అని గమనించిన వాళ్ళకి ఈ వేగం కూడా వాళ్ళు గుర్తించటం, అనుభవించడం జరుగుతుంది. అలాగా ఈ ప్రత్యేక అస్తిత్వ భావనను సమర్పించని వాళ్ళు, అలా ఏదో ఒకటి జరుగుతుంది అనేది గమనించినటువంటి వాళ్ళకి అహంకారమే శక్తి ప్రవాహమునకు ప్రతిబంధకము అని స్ఫురించుచున్నది. శరీరమునందు నిరంతర శక్తి ప్రవాహమునకు ఉపాయము ఆత్మ సమర్పణయే అని సారాంశము. అది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారండి అంటే మనం తెలుసుకోవాలి. అహంకారం అనేది ఎక్కడైనా మనకు ఉంటుంది అంటే ఏంటండి, ఒకటి ఆ శక్తిని మనం గ్రహించలేకపోతున్నాము అని, ఆ ప్రవాహానికి మనం అడ్డు తగులుతున్నాము అని కూడా మనం దీని ద్వారా తెలుసుకోవాలి. దానికి మరి ఏం చేయాలండి అంటే ఉపాయము ఆత్మ సమర్పణే అని అంటున్నారు. సారమపామనుభూతం హృదయస్థం సూరయో విదుశ్చిత్తం శ్రేష్టం ప్రాణం కేచన
పంచానిలమూలభూతమాహురియం మాహు ఇమం. అయితే సారం అపాం అనుభూతం హృదయస్థం సూరయ విదుః చిత్తం శ్రేష్టం ప్రాణం కేచన పంచానిలమూలభూతం ఆహుః ఇమం. కొందరు అలా కూడా అంటారు అని అంటున్నారు. ఎలా అంటారండి? పంచప్రాణులకు మూలమండి, ఇది ఆధారమండి అని కూడా అంటూ ఉంటారు. పండితులు సూక్ష్మమైనటువంటి జలసారమైనటువంటి ప్రాణమును హృదయమునందు ఉన్నటువంటి జ్ఞానముగా సంవిత్తుగా తెలుసుకోవడమే జ్ఞానం. అయితే కొందరు ఈ జలసారాన్ని పంచప్రాణములకు మూలము అనేటువంటిది శ్రేష్టమైనటువంటి ప్రాణం, అంటే పంచప్రాణములకు మూలమైనటువంటి శ్రేష్టమైనటువంటిదండి ఈ శక్తి ప్రవాహము అని కూడా కొందరు అంటున్నారండి అని చెప్తున్నారు. మన ఏవ చిత్త సంజ్ఞం వ్యవహరతాం విభజనానభిజ్ఞానాం కవిలోక వ్యవహారస్తదధీనస్తత్వధీః భవతి భవత్యన్యా మనః ఏవ చిత్త సంజ్ఞం వ్యవహరతాం విభజనానభిజ్ఞానం కవిలోక వ్యవహారం. ఇక్కడ అనభిజ్ఞానే అర్థం వస్తుంది, చూద్దాం. కవిలోక వ్యవహార తదధీన తత్వధీః భవతి అన్యా. అంటే మనస్సు వేరు బుద్ధి వేరు, అంటే చిత్తము వేరు అను విభాగమును తెలుసుకోకుండా వ్యవహారము చేసేటువంటి వారికి మనస్సు చిత్తము ఒకటే. అయితే కవులు కూడా పై విభాగమును తెలియక వారి వ్యవహారం అనుసరించి మనస్సును చిత్త పర్యాయముగా ప్రయోగిస్తున్నారు. తత్వమును వివేచించు బుద్ధికి మాత్రము మనస్సు వేరు, చిత్తము వేరు. చిత్తము అనేటువంటిది కొంచెం హృదయ దహరాకాశం అనేటువంటిది మనకి ముందు వస్తుంది. కాకపోతే ఇది కొంచెం ఈ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి, అంటే బుద్ధికి మాత్రము మనస్సు వేరు, చిత్తము వేరు అని మనకు తెలియజేస్తున్నారు. అయితే తదనాహతస్య విలసత్ దక్షిణతో దహరనామక గుహాయాం చిత్తం కులకుండాత్తే అకాపి అనుగృహ్ణాతి దేవి రశ్మికలా తే కా అపి. అంటే ఇక్కడ తత్ అనాహతస్య విలసత్ దక్షిణతః దహరనామక గుహాయాం చిత్తం కులకుండాత్ తే కా అపి, అకా కాదండి, తే కా అపి అనుగృహ్ణాతి దేవి రశ్మి కళా. ప్రకాశం, రశ్మి అంటే ప్రకాశం కదండి, రశ్మి కళ ప్రకాశము అనేటువంటి ఒక దాని యొక్క అంశం. దేవి అందువలన, ఓకే, అందువలన అంటే ఏంటండి, ఈ చిత్తము మనసు యొక్క భేదము తెలియకపోవడం వలన షట్చక్రాంతర్భూతమై యోగదృష్టమై వక్షస్థలం మధ్యమునందు ఉన్న అనాహత చక్రమునకు దక్షిణము వైపున దహరాకాశము అను పేరు కలిగినటువంటి రంధ్రమునందు విలసిల్లు సంవిత్ రూపమగు చిత్తమును అనిర్వచనీయమైన నీ ప్రకాశము మూలాధారము నుండి అనుగ్రహించుచున్నది. అద్భుతమండి. ఈ దృశ్యాన్ని మనం ఒక్కసారి దృశ్యం చూద్దాం. మూలాధారము నుంచి అంటే ఏంటండి, కింద ఉండేది మూలాధారం అనుకున్నాం కదా, అక్కడ నుంచి అమ్మ చూస్తున్నటువంటి
ఈ ప్రకాశం అనాహతం అంటే మన హృదయ స్థానం దగ్గర, అక్కడ ఉన్నటువంటి, ఇక్కడ చక్రం అనండి ఏదైనా, ఆ స్థానానికి కొద్దిగా దక్షిణం వైపు ఉన్నటువంటి ఒక రంధ్రం, ఆ రంధ్రములో ఈ ప్రకాశం, ఆ ప్రకాశం మూలాధారమునందు ఉన్నటువంటి ప్రకాశం మనకి ఇక్కడ, అందుకోసమే హృదయంలో చెప్తారండి, లోపలికి వెళ్ళగా 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 హృదయ స్థానంలో మనకి ఒక దీపం కనపడుతుంది అని చెప్తారు. అది ఏంటండి అంటే ఈ మూలాధారం నుంచి వస్తున్నటువంటి ప్రకాశంగా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఈ రంధ్రమందు సంవిత్ రూపమగు చిత్తము అనిర్వచనీయమైన నీ ప్రకాశాంశమును మూలాధారము నుండి అనుగ్రహించుచున్నది. ఆత్మప్రకాశమునకు స్థానము దహరాకాశము అంటే హృదయంలో ఉన్నటువంటిది. పేరు కలిగిన హృదయము హృదయ పీఠమునకు దక్షిణమున ఉన్నది అని తన గురువైనటువంటి శ్రీ రమణ మహర్షి ఉపదేశమును ఆచార్యుడైనటువంటి శ్రీ గణపతి ముని శ్రీ రమణ గీతలో కూడా దీని గురించి వారు తెలియజేయడం జరిగింది. ఇక్కడ అదే ప్రస్తావన మనకి తెలియచేశారు అని చెప్తూ ఉన్నారు. అయితే చిత్తమను సృష్టం తే కలయాంగుష్ఠ ప్రమాణమివ భాస దర్పణమమల బ్రహ్మ ప్రతిబింబాకర్షకం శివే భవతి. చిత్తం అణు సృష్టం తే కలయా అంగుష్ఠ ప్రమాణం ఇవ భాసా దర్పణం అమల బ్రహ్మ ప్రతిబింబాకర్షకం శివే భవతి. అంటే మంగళస్వరూపిణి అమ్మ నీ అంశ విశేషముతో కూడినదైనటువంటి ఒకానొక జ్ఞాన యోగ నిష్ఠయందు అంగుష్ఠమాత్రమైనది వలె, అంగుష్ఠమాత్రం అంటారు కదండి, మన బొటన వేలుతో చూపిస్తూ భాషించేటువంటి, ప్రకాశించేటువంటి, కనిపించేటువంటి, దర్శించుటకు వీలు కానంత సూక్ష్మమైనటువంటి సంవిత్ రూపమైనటువంటి చిత్తము స్వచ్ఛమగు బ్రహ్మ యొక్క ప్రతిబింబమును స్ఫురింపచేయు అద్దముగా ఉన్నది. ఇదంతా మన శరీరంలోనే ఉందండి. అందుకనే ఒక్కొక్క శ్లోకం జాగ్రత్తగా చదవడం, వినడం, మనం అర్థం చేసుకోవడం, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మెడిటేషన్ చేస్తే అర్థమవుతుంది. ఉపాధి అయినటువంటి చిత్తము అద్దము వంటిది. మొత్తం శరీరంలో ఉన్నవన్నీ అమ్మ శక్తి ప్రవాహానికి ఉపాధి, ఆశ్రయము, ఆధారము అని చెప్పుకున్నాం కదండి. అది ఆ చిత్తము అద్దము వంటిది. అయితే స్వచ్ఛమైన బ్రహ్మము బింబము వంటిది. అద్దము ఉంటే బింబము, ప్రతిబింబము. ఆత్మ ప్రతిబింబము వంటిది. అత్యంత సూక్ష్మమైనటువంటి చిత్తమునందు అఖండమైనటువంటి శుద్ధ బ్రహ్మము ఆత్మరూపమున భాషించుచున్నది అని భావము. ఆత్మరూపంలో భాషిస్తోంది బ్రహ్మము అంటే ఏంటండి? బ్రహ్మము బింబమైతే ఆత్మ ప్రతిబింబం అని చెప్పారు, చిత్తము అద్దము అని చెప్పారు. ఇవి మనం అర్థం చేసుకోవాల్సినవి మనసులో. వీటి గురించి తలుచుకోగా లోపల మనకు కనపడతాయి అవి. అది మనం తెలుసుకోవాలి. ఈ సందర్భంలో రమణ మహర్షి చెప్పినటువంటి హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం హ్యహం అంటే అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. ఇక్కడ బ్రహ్మమాత్రం హి అని సంధి కలిపి చెప్పారు, నేను విడతీస్తున్నాను. అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అనే వాక్యము అనుసంధించుకోదగినది. ఇది ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి. ఈ ఆత్మరూపం అహం అనేటువంటిది మనకి ఈ ఆత్మరూపం కనపడుతుంది. మనం మళ్ళీ ఇది
తలుచుకోవలసింది. చిత్తము అద్దము, అందులో స్వచ్ఛమైనటువంటి బ్రహ్మము బింబము. అది అద్దంలో ఉంటే దానికి ప్రతిబింబము ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ. ఇవి అన్నీ ఎంత క్రిస్టల్ అండి, క్లియర్, ఎంత స్వచ్ఛమైనవండి. మన ఆలోచనలను బట్టి అవి కలుషితం చేసేసుకుంటున్నాం, వాటిని భారయుక్తం చేసేసుకుంటున్నాం. ఇవన్నీ తెలుసుకుంటే ఎంత తేలికగా జీవితం వెళ్ళిపోవాలో మనం గమనించలేకపోతున్నాము అని అనిపిస్తున్నది. మీతో నేను ఇప్పుడు కొంచెం పంచుకోగలుగుతున్నాను. ముందుకెళ్తే మావర్తాభం ప్రతిబింబమకాయమేతదీశస్య అంగుష్టాభం ప్రాహుః మానేనోపాధి చైత్తభాసస్తే. అంతరం ఆవర్తాభం ప్రతిబింబం అకాయం ఏతత్ ఈశస్య అంగుష్టాభం ప్రాహుః మానేన ఉపాధి చైత్తభాసః తే అంటున్నారండి బాబాయ్. అంటే నీటి సుడి వలె మండల రూపమున స్ఫురించేటువంటి ఈ ఆకాశము, శూన్యమనండి ఆకాశమనండి, పరమేశ్వరుని దేహరహిత ప్రతిబింబము. మనందరికీ తెలుసు పరమేశ్వరుడు ఇలా ఉంటాడు అని, ఆయనకు ఒక రూపం, దేహం మనం కల్పించుకుంటున్నాం. ఆయన దేహరహిత ప్రతిబింబం. అయితే ఆ ప్రతిబింబమును నీకు ఉపాధి అయినటువంటి చిత్తమునకు సంబంధించిన కాంతి ప్రమాణమును అనుసరించి బొటనవేలు వంటిది అని విజ్ఞులు చెబుతున్నారు. మళ్ళీ ఇక్కడ బింబం ప్రతిబింబం అనగానే మనం ముందు శ్లోకంలో చెప్పుకున్న దానికి వెళ్ళాలి. దీనినే బొటనవేలు వంటిది అని, అంగుష్ట మాత్రం అని కూడా విజ్ఞులు మనకి తెలియచేస్తూ ఉన్నారు. అది అంటే అంత సూక్ష్మమైనది అనేది మనం ఇక్కడ గ్రహించవలసి ఉంది. అయితే ఇంకా దంపత్యోర్వాం రూప ప్రతిబింబౌ చక్షుషోః శివే భవతః కులకుండే హృదయే చాప్యరూపయోరేవ కశ్చిదుల్లాసః. అంటే దంపత్యోః వాం రూప ప్రతిబింబౌ చక్షుషోః శివే భవతః కులకుండే హృదయే చ అపి అరూపయోః ఏవ కహాచిత్ ఉల్లాసః. దంపతులు ఇద్దరు కూడా అరూపమే, రూపం లేనివాడు. మంగళకారిణి మాత, భార్యాభర్తలైన మీరిరువురు కూడా స్వరూపముల ప్రతిబింబములు జీవుల రెండు నేత్రములందును వెలసిల్లుచుండును. అదండి, జీవుల్లో ఉండే రెండు నేత్రాలు కూడా ఉమామహేశ్వరుడు. మీరిద్దరూ మూలాధారమునందు హృదయమునందును రూపరహితులై ప్రకాశిస్తున్నారు. మూలాధారమందు అంటే ఇక్కడ ఉన్న వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుంటే ముందు నుంచి కూడా శక్తి మూలాధారం అనుకున్నాం కనుక పరమేశ్వరుడు హృదయాకాశం. అంటే మన అవగాహనకి ఇద్దరిలో కూడా అభేదం ఉందండి, ఇదే అని కాదు. అయితే కంటి యందు కనిపించు పురుషుడు ఆత్మ అని చాందోగ్యోపనిషత్తు చెప్పుతూ ఉందిట. అయితే ఇక్కడ ఎడమ కుడి కదండి మనకి కళ్ళు కనిపిస్తూ ఉంటే జ్యోతిర్మయములైనటువంటి ఆకారములు ఉమామహేశ్వరుడు యొక్క ప్రతిబింబములు ఎడమ కుడి అని చెప్పారట. అయితే ఈ నేత్ర సంబంధమైనటువంటి వెలుగు ఉమామహేశ్వరుల యొక్క ప్రతిబింబముగా చెప్పబడుతున్నది. అంతా అమ్మేనండి, ఇందులో మనం చేసేది చేసుకునేది మనది అంటూ ఏమీ లేదు. అయితే చిత్తమణీయో విత్తం యైదం మూల్యే ప్రపంచయతోపి అధికం
హృదయ గుహాయాం నిహితం జానీతే స విజహాతి బహిరాశా. చిత్తం అణీయః విత్తం యః ఇదం మూల్యే ప్రపంచతః అపి అధికం హృదయ గుహాయాం నిహితం జానీతే సహ విజహాతి బహిరాశాః. అది కల్పిస్తున్నటువంటి మనకి ఇక్కడ ఆత్మకాముడు అయినటువంటి వాడికి ఆత్మ లాభము వలన సర్వము లభించినట్లే అని భావము. అంటే దహరాకాశం అని చెప్పుకున్నాం కదండి. హృదయ స్థానంలో దక్షిణము వైపున ఉన్నటువంటి ఒక రంధ్రం మీద మూలాధారం నుంచి పడుతున్నటువంటి ప్రకాశం అని. అయితే దహరము అను పేరు కలిగినటువంటి హృదయమునందు ఉన్న చిత్తము విశ్వము కంటే విలువైనది అని, అత్యంత సూక్ష్మమైనది అని, హృదయ గుహయందు ఉంచబడినది అయినటువంటిది అని, అక్కడ పెట్టినటువంటి ధనమని గ్రహించిన వ్యక్తి బాహ్యములైన కోరికలు అన్నింటినీ పరిత్యజించును. ఇది తెలుసుకున్న వాడికి బయట కోరికల మీద ఏమి దృష్టే ఉండదండి. అప్రాప్తామూర్ధానం హృదయాత్ సంప్రస్థితా ధృతా నాట్యా త్వదృచిరుక్తా బుద్ధిస్త్వయి నిష్ఠా భవతి దేవి తన్నిష్ఠా. అంటే అప్రాప్త మూర్ధానం హృదయాత్ సంప్రస్థిత ధృతా నాట్యా త్వదృచి ఉక్తా బుద్ధి త్వయి నిష్ఠా భవతి దేవి తన్నిష్ఠా. అమ్మ శ్లోకము ఎలా ఉందో అందులో ఉన్నదే మనం కేవలం పద విభాగం చదువుతున్నాం. అందులో కొంత సంస్కృత జ్ఞానం ఉన్న వాళ్ళకి ఈ పదాలు చదివితేనే తాత్పర్యం అర్థమవుతుంది కనుక. అయితే అమ్మా జనని హృదయము నుంచి పైకి పోయి శిరస్సును చేరక సూక్ష్మమైనటువంటి ప్రాణనాడితో ధరింపబడినటువంటి నీ కాంతియే బుద్ధి అనబడుతోంది. బుద్ధి అంటే ఏంటో మనకి తెలియడం కోసం చెప్తూ ఉన్నారు. ఆ కాంతి యందు స్థిరముగా నెలకొనుటే నీ యందు నిష్ఠ కలిగి ఉండడం. ఇది చదవగానే వినగానే మనకి అవును బాబాయ్ ఆ నిష్ఠ ఏదో మనం చేసుకోవాలి, ఆ నిష్ఠలో ఉండేలా మనం చేయాలి అనే వాళ్ళ కోసం అసలు నిష్ఠ అంటే ఏంటో చెప్తున్నారు. హృదయం నుంచి బయలుదేరి తల వరకు శీర్షము వరకు పోకుండా అమృత నాడి చేత గ్రహించబడినటువంటి జ్ఞాన జ్వాల ఎందలి నిష్ఠయే భగవతీ నిష్ఠ అని భావము. తర్వాతకు వచ్చేటప్పటికి అన్నమయాణం ప్రాప్తం ధీజ్యోతిశ్చంద్రమార్కమివ తేజ పరిభాష్యతే మహేశ్వరి మన ఇతి సంకల్ప సంభవస్థానం. అన్నమయ అణుం ప్రాప్తం ధీజ్యోతి చంద్రం అర్కం ఇవ తేజ పరిభాష్యతే మహేశ్వరి మనః ఇది సంకల్ప సంభవస్థానం. సంకల్పస్థానం. పరమేశ్వరి సూర్యుడు చంద్రునకు వెలుగును ఇచ్చినట్లుగా అన్నమయమైనటువంటి మానస అణువును పొందిన బుద్ధి జ్యోతియే సంకల్పములకు జన్మస్థానమైన మనస్సుగా చెప్పబడుతోంది. అదండి మనకి సంకల్పాలు దేని నుంచి వస్తున్నాయి? మనస్సు. ఆ మనస్సు యొక్క లింక్ ఏంటి? ఆ మనస్సు ఎట్లాగ ఉంది అండి అంటే అన్నమయానికి సంబంధించింది. సూర్యుడు చంద్రుడికి వెలుగు ఇస్తున్నట్లుగా జరుగుతున్నటువంటి ఈ బుద్ధి జ్యోతియే సంకల్పస్థానం. సూర్యకాంతి చంద్రునకు వెలుగు ఇచ్చినట్లుగా బుద్ధి జ్యోతి మనస్సుకు ప్రకాశమును ఇస్తోంది.
హృదయము నుండి బయలుదేరిన బుద్ధిజ్వాల సర్వ సంకల్పములకు జన్మస్థానమైన శిరస్సును చేరినప్పుడు అది మనస్సు అని చెప్పబడుతుంది. చూసారా, అది అసలు మనస్సు అంటే ఏంటో డెఫినిషన్ ఇచ్చేసారు ఈ శ్లోకంలో. సంకల్పే సంకల్పే చిచ్చక్తిం మనసి విస్ఫురంతీం త్వాం య ఉపాస్తే స జనస్తే గృహ్ణాతి మహేశవల్లభే చరణం. సంకల్పే సంకల్పే సంబోధించి పిలుస్తున్నాడు. చిచ్చక్తిం మనసి విస్ఫురంతీం త్వాం యహ ఉపాస్తే సహ జనః తే గృహ్ణాతి మహేశవల్లభే చరణం. ఎవరండి ఆమె పాదాలు గ్రహించేది అంటే పరమేశ్వరి చంద్రునకు భాస్కర ప్రకాశము వలె, సూర్యప్రకాశము వలె మనస్సుకు హృదయ ప్రకాశము చిచ్చక్తి వలన కలుగును. ఈ చిత్ అనేది మనకు అర్థమయ్యేంత వరకు మనం ఇంతకుముందు కూడా వచ్చింది జ్ఞానం అని అనుకుంటే, ప్రజ్వలించినటువంటి ఆ చిచ్చక్తి ప్రతి సంకల్పమునందును స్ఫురించుచు విరాజిల్లును. సంకల్పములను ప్రకాశింపచేయునట్టి శక్తివైనటువంటి నిన్ను ధ్యానించువాడు నీ చరణమునే గ్రహించును, సంకల్పమును గ్రహించడు. అనగా చిత్తు ప్రకాశమునందు దృష్టి నిలిపినచో సంకల్పముల బలము నశించును అని భావము. అమ్మ బాబాయ్, ఇది చూసారండి. అది ఈ చిత్, ఈ జ్ఞానము, ఈ సంకల్పం, అసలు ఈ సంకల్పము అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందో గ్రహిస్తే అంతకంటే అమ్మ చరణాలే కావాలి అని కోరుకుంటాట. అదేంటి, ఆధార చక్రశయనే మమేహ నిద్రామిహాయ విచలంతి గీతయ ఏతాః పరమాం ఉపతిష్ఠంతాం జగద్విభోః కాంతాం. ఆధార చక్రశయనే, ఆధార చక్రములో శయనించేటువంటి అమ్మ మమ ఇహ నిద్రాం విహాయ విచలంతి గీతయః ఏతాః పరమాం ఉపతిష్ఠంతాం జగద్విభోః కాంతాం. నా ఈ మూలాధార చక్రమునందు ప్రబుద్ధమై ప్రసరించుచున్న సర్వోత్తమైనటువంటి పరమేశ్వరుని ఆర్యావృత్త భేదములైన నా ఈ గీతులు భజించుగాక. మనకి ఇంతవరకు అనుభవం ఉంది కదండి. మన గణపతి ముని చివరి శ్లోకంలో ఆ వృత్తం అంటే ఇదంతా కూడా ఆర్యావృత్తం. అందులో మనకి ఈ గాయత్రి మంత్రం ఇవన్నీ కూడా ఈ వృత్తంలోనే ఉన్నాయని పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. ఇంతకుముందు మూలాధారమునందు కుండలిని నిద్ర చెప్పబడింది. ప్రబుద్ధమైనటువంటి ఆ కుండలినిచే అనుగ్రహించబడినటువంటి కవిశ్రేష్ఠుడు అంటే మేలుకు వచ్చినటువంటి, ప్రబుద్ధం అంటే అవేకన్ అయినటువంటి వాడు. ఈ స్తవకమునందు ప్రస్తావించబడిన తత్వములను ఛాందోగ్య శృతి వాక్యములతోనూ తన గురువు యొక్క ఉపదేశములతోనూ తన అనుభూతులతోనూ చక్కగా సమర్థించి ఉన్నాడు. అందుకని ఇక్కడితో మనకి చతుర్థ స్తవకం ప్రథమ శతకం సమాప్తమైందని. అంతా అమ్మకే సమర్పణం. శ్రీమాత్రే సమర్పణమస్తు. స్వస్తి. అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం.